స్టోరీ చెప్తా. ఇక్కడ 4 బొమ్మలు ఉంటాయి. 4 బొమ్మలకి 4 చిన్న చిన్న స్టోరీలు ఉంటాయి. అయితే మీరు ఈ చిత్రం చూసే నేను చెప్పాక మళ్ళీ మీరు సొంతంగా చెప్పాలి, సరేనా? ఇప్పుడు ఫస్ట్ చిత్రం చూసి ఇక్కడ ఏముందంటే ఒక కొండల దగ్గర ఒక నది ఉంది. ఆ నదిలో చాలా హంసలు ఉన్నాయి. అయితే ఆ హంసల దగ్గరకు ఒక రోజు కాకి వచ్చి, నేను చాలా దూరం ప్రయాణించగలను, చాలా వేగంగా ప్రయాణించగలను, మీరు నాకు పందెం పెట్టుకుంటారా అని అడిగింది. సరే అని చెప్పే హంసలని. అప్పుడు రెండో బొమ్మలో ఏంది, హంసలన్నీ ఎగురుతున్నాయి. అలాగే కాకి కూడా నది మీద తన శక్తి కంటే ఎక్కువ వేగంతో ఎగురుతూ ఉంది. అలా ఎగురుతూ మూడో చిత్రంలో చూడండి, కొంత దూరం వెళ్ళాక కాకి బాగా అలసిపోయింది. హంసలు మాత్రం తమ శక్తికి తగ్గట్టే ఎగురుతూ ఉన్నాయి కాబట్టి అది అలసిపోలే. అప్పుడు ఇక్కడ ఏమైంది, అలసిపోయి పడిపోతా ఉంటే ఇక్కడ ఏమొచ్చింది, హంసరాజు వచ్చి తన వీపు మీద ఎక్కించుకొని పోయి నది అవతల గట్టుకి చేర్చేశాను. అప్పుడు నాకు తెలివి వచ్చింది, నేను పందాల జోలికి పోను అని. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఒక్కొక్కరు చెప్పాలి. ఒక రోజు ఒక కాకి వచ్చిందంట. నేను చాలా దూరం ఎగురగలుస్తాను, మీరు నాతో పోటీకి రాగలుస్తారా అన్నారంట. కాకి వేగంగా వెళ్తున్నాయంట, హంసలు స్లోగా పోతున్నాయంట. అప్పట కొంచెం తర్వాత కాకి అలసిపోయిందంట. అప్పట హంసరాజు చూసి నీటి మీద వేసుకొని నది దగ్గరికి నది అవతలకి చేర్చాడంట. నేను ఇంకెప్పుడు పన్నెండు రోజులకి రాను, చెప్పదబ్బేసుకున్నాడంట. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు జామీదా చెప్తారు. రోజు ఒక నది ఉందంట. ఆ నదిలో చాలా హంసలు ఉన్నాయంట. అప్పుడు కాకొచ్చిందంట, నాతో పోటీలు పెట్టుకుంటారా అన్నాడంట. పెడతాను అన్నాడంట. తర్వాత కాకి వేగంగా పరిగెచ్చిందంట, హంసలేమో చిన్నదిగా పరిగెచ్చాయంట. అప్పుడు కాకి అలసిపోయిందంట. తర్వాత హంసరాజు కాకిని భుజం మీద ఎక్కించుకొని నది దగ్గరికి వదిలిపెట్టాడు. నెక్స్ట్ రా చెప్తురా. రారా, ఎవరు నువ్వు చెప్తురా, చెప్పు స్పీడ్ గా. ఒక నది అవతల చాలా హంసలు ఉన్నాయంట. ఒకరోజు ఒక కాకు వచ్చిందంట, ఒక పోటీ పెట్టుకుంటారా, నేను చాలా స్పీడ్గా వెళ్తానంట అని చెప్పిందంట. హంసలు స్లోగా పోతున్నాయంట. కాకి అలసిపోయి హంసరాజు ఈ పిండి ఎక్కించుకొని నది దగ్గరికి చేర్చాడంట. తర్వాత వదిలేసి వెరీ గుడ్. అంతే, క్లాప్స్ కొట్టండి.